ఈరోజు యెహోవా నామం స్వస్థపరిచే నామం. అందుకొరకు ఆయన యెహోవా రాఫా అని నిర్గమకాండ 15:26 అంటున్నాం. ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియపరుస్తున్నాను. మీరందరూ బాగుంటారని ప్రభు సన్నిధిలో నిరీక్షిస్తున్నాను. దేవుడు ముయ్యబడిన ద్వారాలని తెరచి మిమ్మల్ని ఉన్నతంగా దేవుడు ఆశీర్వదించబోతున్నాడు. ఆ దినాలు అతి సమీపంగా ఉంది కనుక మీరు ఆశ్చర్యపడవద్దు, దిగులు పడవద్దు. దేవుడు మిమ్మల్ని శ్రేష్టమైన ఆశీర్వాదాల చేత త్వరగా దేవుడు తృప్తిపరచబోతున్నాడు. ఈ సమయంలో దేవుని బిడ్డలారా, ఆదాం అవ్వ పాపం చేసిన తర్వాత మరి ముఖ్యంగా ఏదో నుండి బయటికి పంపివేయబడిన తర్వాత చోటు చేసుకున్న పరిమాణాల గురించి, చోటు చేసుకున్న కార్యాల గురించి వివరించకుండా వస్తున్నాను. ఆదాం అవ్వ పాపం చేసిన తర్వాత దేవుని నుండి వేరు చేయబడి ఏదో నుండి వెలివేయబడ్డారు. తర్వాత మనకు ఎలా అనిపిస్తుందంటే ఇంకా వాళ్ళ జీవితం, వాళ్ళకి భవిష్యత్తు లేదని అనిపిస్తుంది. కానీ కనికరం కలిగిన దేవుడు వాళ్ళకి భవిష్యత్తు ఇచ్చాడు. ఇప్పుడు ఆదాం అవ్వ కూడుకున్నప్పుడు ఒక కుమారుని కన్నారట. ఆ కుమారునికి కయీన్ అని పేరు పెట్టారట. కయీన్ అనే మాటకు అర్థమంటే యెహోవా వలన ఈ కుమారుని పొందుకున్నాను, యెహోవా వలన ఇది కలిగింది అన్నట్టుగా కయీన్ అని పేరు పెట్టాలని మనం చూస్తున్నాం. చూడండి, ఇక్కడ ఆమె వాడే పదమేనండి యెహోవా. యెహోవా అనే మాట ఒక కవనండి అనే మాట బైబిల్లో రాయబడి ఉంది. దేవుడు భూమి ఆకాశములను సృష్టించెను అని రాయబడి ఉంది. ఇక్కడ దేవుడు అనే మాటకి ఎలోహిం అని అర్థం. అవును దేవుని బిడ్డలారా, అదే నామాన్ని కుమారుడు దేవుడు ఇచ్చాడంటూ పలకటాన్ని మనం చూస్తున్నాం. ఏ దేవుడైతే భూమి ఆకాశాలు సృష్టించాడో అదే దేవుడే తనకు కుమారుని ఇచ్చాడని విషయాన్ని ఇక్కడ బయలుపరుస్తున్నాడు. అంటే భూమి ఆకాశాలు సృష్టించిన దేవుడు మారలేదంటూ, మార్పు లేదంటే విషయాన్ని మనకు తెలియపరచడం జరుగుతుంది. దేవుని బిడ్డలారా, మరి కవనం నామం మన యెహోవా నామం. ఈ నామానికి ఎవరైతే అండకట్టుబడి ఉన్నారో వాళ్ళందరూ దీవించబడతారు, వాళ్ళందరూ ఆచరించబడతారు. అందుకొరకు తన నామాన్ని ఎరిగిన వారు మరి నక్షత్రం వలె ప్రకాశిస్తారని రాయబడి ఉంది. అవును దేవుని బిడ్డలారా, తన నామాన్ని ఎరిగిన వారు గొప్ప బలం పొందుకుంటారని రాయబడి ఉంది. మీరు గొప్ప బలం పొందుకొని దేవుని నామాన్ని మహిమపరిచే దినాలు అతి సమీపంగా ఉంది కనుక దేవుని బిడ్డలారా, దేవుని నామం ఎన్నటికీ మనం విడిచిపెట్టిన నామం, విడివని నామం. ఆ నామాన్ని బట్టి మీరు దీవించబడబోతున్నారు. ఆ నామాన్ని బట్టి మీకు అద్భుతం జరగబోతుంది. యాకోబు చూడండి, దేవుడు ముట్టగానే అడిగిన మాట ఏంటంటే నీ నామం ఏంటని నేను అడుగుతున్నాను. మోసే కూడా నీ నామం ఏంటి అని అడుగుతున్నాడు. ఎందుకంటే నామం కవనంటం తెలియపరుస్తుంది. కవనంటు నామం అయితే ఖచ్చితంగా వాళ్ళు ఎలా ఏ పరిస్థితుల్లో ఉన్నా ఆ నామము ఎత్తిపడితే అనే విశ్వాసంతోనే అడుగుతున్నారు. ఇప్పుడు చూడండి, కోపిష్టి పేరు నాగరాజు అనుకుందాం, ప్రేమ కలిగిన వ్యక్తి పేరు ప్రేమరాజు అనుకుంటాం. ఇప్పుడు ప్రేమరాజు అనగానే ఆయన పేరు ఎత్తగానే ప్రేమే గుర్తుకొస్తాయి, ఆయన క్షమాపణ, ఆయన మంచితనం గుర్తుకొస్తాయి. నాగరాజు అనగానే ఆయన కోపిష్టి, ఆయన కొడతాడు, ఆయన తిడతాడని మనకు వెంటనే జ్ఞాపకానికి వచ్చేస్తాయి. కనుక యెహోవా నామం అని ఇక్కడ చెప్పడానికి కారణం ఏంటంటే నాతో కవనండి చేసుకున్న నామం, నన్ను పుట్టించిన నామం, నా కొరకు ఈ భూమి ఆకాశాలన్నింటినీ ముందుగానే సృష్టించిన నామం అనే ఆ యెహోవా నామాన్ని ఎత్తిపట్టాన్ని మనం చూస్తున్నాం. ఈరోజు యెహోవా నామం స్వస్థపరిచే నామం. అందుకొరకు ఆయన యెహోవా రాఫా అని నిర్గమకాండ 15:26 అంటున్నాం. యెహోవా నామం దేవుని బిడ్డలారా సృష్టించే నామం కాబట్టి యెహోవా ఎలోహిం అంటున్నాం. యెహోవా నామం మరి షాలెం కాబట్టి దేవుని బిడ్డలారా ఆయన సమాధానకర్త అంటాం. యెహోవా ఈరే అంటున్నాం. ఈరే అంటే సమస్తాన్ని చూచుకొనని మనకు బైబిల్లో చెప్పబడింది. సో ఆయన నామములోనే అన్ని ఆశీర్వాదాలు, అన్నీ ఆయన నామంలోనే
అన్ని విడుదల, నీకు కావాల్సిన సమస్తం ఉంది. ఆ నామం ఎన్నటికీ మారదు కాబట్టి ఆ నామం అందు మీరు విశ్వాసం ఉంచి ముందుకు వెళ్ళాలని కోరుతున్నాను. ఇప్పుడు ఒక చిన్న ప్రార్థన చేస్తాను. పరిశుద్ధము నమ్మకమైన పరలోక తండ్రి, నా నామంలో ఏమడిగినా ఇస్తాను నా ప్రభా. ఇప్పుడే తాకండి ప్రభా, విశేషమైన కృప దయచేయండి ప్రభా. నీ నామాన్ని ఎరిగింది కాబట్టి ఆమె నీ నామాన్ని స్తుతిస్తుంది ప్రభా. మీరే ఆశీర్వదించి దీవించి బలపరిచి అద్భుతం జరిగించమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ఈరోజు దేవుడు మనకి ఇచ్చిన వాగ్దానం కీర్తన 91:14. హ్యావ్ ఎ బ్లెస్సెడ్ డే.